నమస్తే ప్రజ్ఞా మీడియాకు స్వాగతం. బల్లి ఈ పేరు వినగానే ఈ పేరుకి అధిపతి అయిన జీవిని చూడగానే మనకే తెలియని చీదరింపు మనల్ని ఆవహిస్తూ ఉంటుంది. ఇళ్లల్లో గోడలకి అతుక్కొని ఉండే బల్లి పొరపాటున మన మీద లేక వంటకాల మీద పడినా నానా హైరాణ పడిపోతూ ఉంటాం మనం. బల్లి మన శరీర భాగాల మీద గోడ మీద నుంచి జారి పడితే ముందు తలార స్నానం చేస్తాం, అంతకన్నా ముందు హడలిపోతాం. ఆ తర్వాత ఏ భాగం మీద పడిందో మరోసారి గుర్తు చేసుకుని బల్లి శకునం అంటే బల్లి ఏ శరీర భాగం మీద పడితే ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఏ ఆపత్తు ముంచుకొస్తుందో అయితే పెద్దవాళ్ళని లేదా పుస్తకాలని, ఈ మధ్య అయితే ఇంటర్నెట్ని కూడా అడిగే ప్రయత్నం చేస్తున్నాం. బల్లి విషపూరితం అని కూడా మన నమ్మకం. ఇంకోటి, కంచికి వెళ్ళి బంగారం బలిని తాకి వస్తే బల్లి పొరపాటున పడినా కావాలని మన మీద పడినా ఎటువంటి దోషం ఉండదు అని మన నమ్మకం. ఇన్ని నమ్మకాలలో ఏది నిజం? దాదాపు 6000 పైచిలుకు బల్లి రకాలలో ఏవో కొన్ని మాత్రమే విషపూరితమైనవి, అది కూడా కొంతవరకే. కానీ ఇళ్లల్లో తిరుగుతూ దీపాల దగ్గర ఇతర ప్రదేశాలలో సంచరించే పురుగుల్ని తినే బల్లులు విషపూరితమైనవి కావు. బల్లికి మాత్రం మన మీద పడటం ఇష్టమా లేక వాటికి మనం అంటే పగ? వాటి కాళ్ళ మధ్యలో ఉండే పల్చటి శరీరం వాటిని గోడలకు అతుక్కుని ఉండేలా చేస్తుంది. వీటి శరీరంలోనూ జరిగే రసాయనిక మార్పుల వల్ల ఈ శరీరం మరింత పల్చబడుతూ ఉంటుంది. అప్పుడు పట్టుజారి పొరపాటున పాపం ఇవి మన మీద పడిపోతూ ఉంటాయి. బల్లి పడటం వల్ల చెడే జరుగుతుంది అని నమ్మిన వారు ఫలానా శరీర భాగాల మీద బల్లి పడితే మంచి కూడా జరుగుతుంది అంటారు తప్ప ఇంకా వేరే కారణాలైతే ఏవి కావు. మనం మాట్లాడుకుంటున్నప్పుడు పాపం దాని మానాన అది టీక్ అని 3 సార్లు అరుస్తుందే తప్ప అది అరిస్తే మాట నిజమవుతుందని అనుకోవటం మన మీద మనకున్న నమ్మకం ఎంత బలహీనమైనదో ఇందుకు ఉదాహరణగా చెప్పచ్చు. నమ్మకం మంచిదే, కానీ మూఢనమ్మకమే ప్రమాదం. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.